సర్కార్ గారు, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నేనే స్వయంగా వెళ్లి వాకప్ చేశాను. కానీ ఆ బైరాగితో వచ్చిన వ్యక్తి మాత్రం అతను కేవలం ఒక వ్యాపారి మాత్రమే. అలాగే అప్పా పాటిల్ కుటుంబంతో అతనికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇక ముసలాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా దగ్గుతూ ఉంటారు. ఇలాగే దగ్గుతూ ఉంటారు సర్కార్. చూస్తుంటే నాకు మాత్రం ఆ బైరాగి ఆ రోగిష్టోళ్ళిద్దరినీ ఒకే చోట ఎందుకు ఉంచాడంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారని, వాళ్ళ మనసుకు కాస్త ఊరటగా ఉంటుంది అని, అంతే. కానీ ఇంతగా వ్యక్తి ఎవర్రా? ఎవరైనా పెద్ద సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపారస్తుడా? లేదు సర్కార్, అలాంటిదేం లేదు. నేను విన్నంత వరకు అతను కొంతకాలంగా పని మీద కూడా ధ్యాసే పెట్టడం లేదంట. అలాంటప్పుడు ఇంకేం సంపాదిస్తాడు, ఇంకేం దాచిపెడతాడు, ఇంకేం కూడబెడతాడు? అతను వేసుకున్న దుస్తులు చూస్తే కూడా చాలా చౌకగా ఉంటాయి. అలాంటి వ్యక్తితో నాకేంట్రా లాభం? అలాంటి వాళ్ళని కన్నెత్తి కూడా చూడను. అంటే ఇప్పుడు అతని మీద కన్నీసం ఉంచొద్దా? వద్దు, ఏ అవసరం లేదు. కానీ అతని గురించి ఏదైనా పనికొచ్చే విషయం తెలిస్తే గనక అప్పుడొచ్చి నాకు చెప్పు. హరి ఓం. అలాగే సర్కార్. మీరు కూడా రండి, భోజనం వడ్డిస్తాను నేను. సరే రండి శిశుపాలి గారు. జాగ్రత్త, మెల్లగా. నాన్న ఆగండి, నేను మీకు సహాయం చేస్తాను. వద్దు తాతయ్య, నేనే స్వయంగా నడుస్తాను. ఈ రోజు ఒంట్లోకి కొంచెం శక్తి తిరిగొచ్చింది. ఆహా, ఇది చాలా చిత్రంగా ఉంది. కూరలన్నీ నాకు ఇష్టమైనవే వండారు. సాయే చెప్పాడు. సాయి మొదట నా దగ్గరికి వచ్చినప్పుడు నా గురించి ఆయనకి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఆయనకి నా గురించి అన్ని విషయాలు తెలుసు. సాయికి అన్నీ తెలుసు, అందరూ తెలుసు. ఎవరి భూత భవిష్యత్తులు ఆయనకి తెలియకుండా ఉండవు. ఎవరి మనసులో ఏం బాధుంది, ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఏది సాయికి తెలియకుండా ఉండదు. మనకి తన పద్ధతి కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ తన ప్రతి పదంలోనూ, ప్రతి శ్వాసలోనూ, ప్రతి కర్మలోనూ, ప్రతి చూపులోనూ ఎవరిదో ఒకరిది మేలే దాగుంటుంది. శిశుపాల్ గారు, మీరిది మీ ఇల్లే అనుకోండి. అందరూ మీవారే, మీ కుటుంబం. అందుకని ఎలాంటి సంకోచం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు ఏమి తినాలనిపించినా మీ కుటుంబం అనుకొని నాకు చెప్పండి. సరే, ఇక భోజనం మొదలు పెట్టండి. ఏమైంది? కూరలో ఏమైనా తక్కువైందా? లేదు, అది ఇన్ని రోజుల నుంచి నేను బయట భోజనం చేస్తున్నాను కదా. ఈ రోజు ఇంటి భోజనం తింటుంటే అనిపిస్తుంది నేను ఇంట్లో వండిన భోజనం రుచే మర్చిపోయానని. ధన్యవాదాలు వదినా. తాతయ్య, ఆ? నాకేదైనా కవిత నేర్పించండి, రేపు పాఠశాలలో చెప్పాలి. అలాగా, నేను నీకు మైనా గురించి కథ చెప్తాను. పచ్చ పచ్చని ఎర్ర తురాయి చెట్టు మీద చిటారు కొమ్మన ఒక మైనా నివాసముంటుండేది.
శిశుపాల్, ఏంటి బాబా? పాటిల్ గారి ఇంట్లో ఎలా అనిపిస్తుంది నీకు? నిజం చెప్పాలంటే బాబా, చాలా కాలం తర్వాత సొంత కుటుంబం ఆత్మీయత దొరికింది నాకు ఇక్కడ. ఇంకా ఈ బాజీలో అయితే నాకు నా మనవడు బబ్లు కనిపిస్తున్నాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ చాలా మంచివాళ్ళు బాబా. సాయి, శిశుపాలి గారి సాంగత్యంలో ఎలా అనిపిస్తుందంటే నా తప్పిపోయిన తమ్ముడు నాకు తిరిగి దొరికినట్టు. నిజం చెప్పాలంటే ఈయన వచ్చిన తర్వాత నుండే నా ఆరోగ్యం కూడా కుదుట పడుతోంది. పూర్తి స్థాయిలో కుదుట పడుతుంది పాటిల్ గారు. శ్రద్ధ ఇంకా సబూరి. నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను. మీరు మీ కుటుంబం కంటే ఎప్పుడూ మీ పనికే ప్రాధాన్యత ఇస్తున్నారు నాన్న. కుటుంబానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు ఉండరు నాన్న. ఏదో ఒక సాకు చెప్తుంటారు. ఈ రోజు ఇప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది, అయినా కూడా మీరు అదే చెప్తున్నారు. అసహ్యం వేస్తుంది నాకు. మీరన్నా, మీరు తెచ్చిన ఈ వస్తువులన్నా. ఈ రోజే నేను మీతో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నాను. ఇప్పుడే మీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా కుటుంబంతో సహా. శిశుపాలి గారు, టీ తాగండి. ఇదిగోండి, టీ తాగండి. నాకు పంచదార వేసిన టీ కావాలి, బెల్లం టీ వద్దు. ఈ వయసులో పంచదార అంత మంచిది కాదు. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. శిశుపాల్ గారు, టీ తీసుకోండి. సాయి చెప్పారు, ఈ వయసులో పంచదార ఎక్కువ తీసుకోవడం మంచిది కాదట. అందుకే నేను టీలో బెల్లం వేసుకుంటాను. ఏమైంది శిశుపాల్ గారు అలా ఉన్నారు? నా భార్య కూడా ఇదే చెప్పేది నాకు. పంచదార వద్దు, బెల్లం వేసుకొని. ఏమైంది ఆవిడికి? చాలా కాలంగా అనారోగ్యంతో ఉంది ఆమె. కానీ నాకు అస్సలు తెలీదు తను నన్ను అంత తొందరగా వదిలేసి వెళ్ళిపోతుందని. తను పోగానే నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఏమైంది ఆమెకి? సాయి చెప్తారు, బాధ పంచుకుంటే తగ్గుతుందని. రండి కూర్చోండి.
ఇప్పుడు చెప్పండి నాకు, అసలు ఏం జరిగింది? నేను వ్యాపారం నిమిత్తం బయటికెళ్ళాను. ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చానో సుమిత్ర, బాబు ఇది ఎలా జరిగింది? చాలా ఎదురు చూసింది అమ్మ మీకోసం, ఎంతో ఆశగా చూసింది. కానీ మీరు రాలేకపోయారు అమ్మ చివరి చూపుకి. ఇప్పుడు ఈ దొంగ ఏడుపులొద్దు, దీన్ని ఎవరు నమ్మరు. ఇక్కడ అమ్మ ఇక తిరిగి రాదు. అలా మాట్లాడొద్దు బాబు, అలా మాట్లాడొద్దు. ఎందుకు విని భరించలేకపోతున్నారా ఏంటి? తంతి పంపించాను నేను మీకు ఇది చెప్పడానికి, అమ్మ ఆరోగ్యం విషమంగా ఉందని. కానీ ఈసారి కూడా ఇలాంటి సమయంలో మీరు అన్ని పనులు మానుకుని ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. అయినా కూడా మీరు మీ వ్యాపారానికే ప్రాధాన్యత ఇచ్చారు. అయినా మీరు ఇలా చేయడం ఇదేమైనా మొదటిసారా ఏంటి? మీరు వ్యాపారం కోసం ఎప్పుడూ ఇంటికి దూరంగానే ఉంటారు. మా కోసం మీ దగ్గర ఎప్పుడు సమయం లేనే లేదు. అలాగే మా అవసరాలను ఎప్పుడు మీరు డబ్బులతో పూర్తి చేసే పనే చేశారు. కానీ ఎప్పుడూ ఇది అర్థం చేసుకోలేదు. మాకు డబ్బులు కాదు, మీ అవసరం ఉందని. అమ్మ ఆఖరి శ్వాస దాకా మీరు రానేలేదు. అమ్మ అంత్యక్రియల వరకు కూడా మీరు రాలేకపోయారు. అరే ఏం చేసుకుంటారు మీరు ఇలాంటి సంపదని? బాబు నేను సమయానికి వచ్చేసేవాడిని, కానీ ఈసారి పరిస్థితులు నా చేతుల్లో లేవు బాబు. చాలా ఆపండి. చిన్నప్పటి నుంచి ఇవే కథలు వింటున్నాను. నేను నిజం చెప్తున్నాను బాబు. ఒక మనిషి కారణంగానే నేను రైలు ఎక్కలేకపోయాను. నేను స్టేషన్ కి చేరుకున్నాను కూడా, కానీ దురదృష్టవశాత్తు మీరు దురదృష్టవంతుడు అనేది యథార్థం. మీరు మీ డబ్బు పిచ్చే వల్ల మీ భార్య ముఖాన్ని కడసారి కూడా చూసుకోలేకపోయారు. ఈ రోజు అమ్మ మీకోసం చూసి వెళ్ళిపోయింది. కానీ నేను నా తల్లి జీవితంలాగా మీకోసం ఎదురుచూపులతో గడపలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. మేము ఎలాగూ మీరు లేకుండానే జీవిస్తున్నాము, అలాగే మీరు మాలాగా. ఇప్పుడు కొత్తగా తేడా ఉంటుంది. పదండి. వద్దు బాబు, ఆగు ఆగు బాబు. ఒక్క కూడా వినను నేను. మీ ఇంటిని వదిలేసి వెళ్తున్నాను నేను. నా ఈ కుటుంబాన్ని వెంట తీసుకుని వెళ్తున్నాను నేను. వద్దు బాబు వద్దు, నేను నీకు దండం పెడతాను. నాకింత పెద్ద శిక్ష వేయొద్దు బాబు. నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మ పోయిన బాధ నాకు లేదనా? నాకు బాధ ఉంది బాబు. అయినా ఈ బాధ నేను ఒంటరిగా ఎలా తట్టుకుంటాను? ఆ బాధని ఎవరితో పంచుకుంటాను? అరే మీరేగా నా సొంత కుటుంబం. కోడలా నువ్వైనా చెప్పు, విడికి చెప్పు తల్లి.
ఇంకా నేను ఎవరిని చూసుకొని బతకాలమ్మా? ఎవరి కోసం బతకాలి బాబు నేను? అయితే నాకేంటి? బాబు లోకేష్, ఆగు బాబు, నా మాట విను. పదండి. లోకేష్, బాబులు, లోకేష్ వెళ్ళొద్దు బాబు. చూసావా సుమిత్ర, లోకేష్ ఆగకుండా వెళ్ళిపోయాడు. ఊరుకోండి, ఏడవద్దు. అంతా తలకిందులైపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. అందరూ నాకు దూరం అయిపోయారు. నా కొడుకు, నా భార్య, నా కోడలు అందరూ నాకు దూరం అయిపోయారు. కేవలం నేను సమయానికి ఇంటికి చేరుకోలేకపోయిన కారణంగా. ఒక వ్యక్తి, అతని కారణంగానే నేను నా భార్య ముఖాన్ని కడసారి చూసుకోలేకపోయాను. అతని కారణంగానే నా కుటుంబం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వాడు ఎప్పుడు సంతోషంగా ఉండడు, రక్తపు కన్నీరు కాలుస్తాడు వాడు. ఇది నా శాపం. ఎవరండి ఆ వ్యక్తి? ఎవరి కారణంగా మీరు సమయానికి వెళ్ళలేకపోయారు? అతను ఎవరైనా కాని ప్రస్తుతం చాలా కష్టంలో ఉన్నాడు. అతని మీద కష్టాల కొండ విరుచుకుపడింది. మీకు తెలుసా అతను? అతని గురించి పూర్తిగా తెలుసు నాకు. అలాగే నాకిది కూడా తెలుసు. నీ మనసులో ఏదైతే ఆగ్రహం ఉందో అది న్యాయమే. కాని ఒకరికి శాపం పెడితే నీ బాధ తీరదు, మేలు జరగదు. అతను చెడు చేశాడు, అందుకే ఈరోజు అతనికి చెడు జరుగుతుంది. కాని ఒకవేళ నువ్విప్పుడు కూడా అతని చెడు కోరుకుంటే అప్పుడు ఆ చెడు తప్పకుండా నీ దగ్గరకే తిరిగి వస్తుంది శిశుపాల్. అందుకని నా మాట విని అతన్ని క్షమించేసే. ఏంటి సాయి మీరనేది? ఏ మనిషి కారణంగా నా సర్వస్వం కోల్పోయాను? అతన్ని క్షమించమని చెప్తున్నారా మీరు నాకు? క్షమాగుణంలో చాలా శక్తి ఉంటుంది శిశుపాల్. ఒక్కసారి క్షమించి చూడు. ప్రపంచాన్ని అంతం చేసినవాడు స్వయంగా ప్రపంచాన్ని బాగుచేసి పెడతాడు. సాయి, నాకు తెలియదు నేను శపించటం వల్ల ఆ మనిషికి ఏం జరుగుతుందో. కానీ నేను అతని జీవితంలో ఎప్పటికీ క్షమించను. ఆ మనిషి అంటే నాకు ద్వేషం. సాయి, ఏ మనిషి అయితే ఇది చేశాడో అతను వేరే ఎవరో అయ్యుంటారు. కానీ శిశుపాల్ గారి మాటలను బట్టి చూస్తుంటే అతను వేరే ఎవరో అయినప్పుడు మరి నా కర్మలకి శిశుపాల్ గారికి ఏంటి సంబంధం? అలాగే శిశుపాల్ గారిని చూసుకోవడం వల్ల నా ఆరోగ్యం కుదుటపడుతోంది. కానీ నాకొకటి అర్థం కావటం లేదు, నేను ఆయన పట్ల ఏం చెడు చేశానో. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి పాటిల్ గారు. మీరిప్పుడు కేవలం శిశుపాల్ని జాగ్రత్తగా చూసుకోండి.